శాస్త్ర ప్రకారంగా కాశీలో మరణించాలి. కాశీలో మరణించాలన్నంత మాత్రం చేత అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం లేదు. ఎన్ని గింజుకున్నా మన సంకల్పం కంటే ఈశ్వర సంకల్పం గొప్పది. ఇవాళ కాశీకి వెళ్ళాలంటే వెళ్ళగలడా? వద్దంటే మానగలడా? ఆయన అనుగ్రహిస్తే వచ్చేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం లేకపోతే శివాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. కాబట్టి కాశీకి వెళ్ళి అక్కడే శాశ్వతంగా చివరి రోజులు గడిపి మరణించాలని ఆశ్రమాలు కట్టుకుని రూములు కట్టుకుని నివసించేవాడు కూడా అక్కడ చావాలంటే చావలేడు. ఒక ఆవిడ నేను ఎరిగి బాగా ఐశ్వర్యవంతురాలు, అందరికీ పెళ్లిళ్ళు చేసి తన పేరు మీద ఒక 50 లక్షలు డిపాజిట్ కూడా చేసుకుని కాశీలో ఒక గొప్ప ఆశ్రమంలో రూము కట్టుకుంది. ఆవిడ సొంత డబ్బు పెట్టి, బోల్డ్ డబ్బు ఉంది, అంత ఇంత కాదు. శుభ్రంగా ఉంది. అక్కడ 25 సంవత్సరాలు నివసించింది కాశీలో చచ్చిపోదామని. నేను ఎట్టి పరిస్థితుల్లో కాశీ వదిలి రాను, ఏమో ఏ క్షణంలో చచ్చిపోతామో కాశీలోనే చచ్చిపోతానంది ఆవిడ. పాప ఇలా 1970లో వెళ్ళి 95 దాకా ఉంది. 95లో ఆవిడ ముని మనవరాలకి పెళ్లి జరిగింది విజయవాడలో. అందుకని బతిమాలి ఏమమ్మా రావలసిందే అన్నారు. నేను రానన్నా సరే సరే ఆవిడ ముని మనవరాలంటే కొంచెం ఇష్టం, ఎందుకంటే ఆవిడ పేరు ఇట్టారట. ఎవరికైనా తమ పేరు మనవలకో మనవరాలకో పెడితే ఎంత సరదా వచ్చేస్తుందో. అయ్యో అవి నా పేరెట్టారు, నా మనవడు నేనే అంటాడు. ఇక అక్కడి నుంచి మాయ, ఈ నేను నాది అనే మాయలో పడిపోకుండా జీవి ఉండలేడు. ఈవిడ కూడా పడిపోయింది. ముని మనవరాలకి నా పేరెట్టారట, నా పేరే అనుకుని పాపం కాశీ నుంచి బయలుదేరి టైట్ షెడ్యూల్లో ఫ్లైట్లో దిగింది. దిగి పెళ్లిలో ఆశీర్వచనం చేసి బాత్రూమ్కి వెళ్ళింది. ఇలాగే కాలేసింది పాపం వైరు మీద. ఆ వైరు ఆవిడ పాటి వైరు అయిపోయి ధామం చచ్చిపోయింది. నిజంగా ఆవిడకి ఆశ్చర్యం చెప్పంటారా? 25 ఏళ్ళు కాశీలో ఉండి చివరికి బాత్రూములో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయింది. ఇది నేను నిజంగా ప్రాక్టికల్గా చూసిన కథ చెబుతున్నాను, మళ్ళీ ఏది కల్పితం కాదు. ఏం చెబుతాం? కాబట్టి కాశీలోనే ఉందాం, కాశీలోనే చచ్చిపోదామని వెళ్ళి చివరికి వచ్చి బాత్రూములో చచ్చిపోతూ ఉంటే ఇంక మనం ఎవరమైనా అక్కడికి వెళ్ళి శాశ్వతంగా ఉంటాం మరణిస్తామని ఊహ చేసినంత మాత్రం చేత అది నెరవేరుతుందనే నమ్మకం లేదు. ఏ సమయంలో ఏం దొరుకుతుందో తెలియదు గనక. పాపం మరొక ఆవిడ మందని గురించి చెప్పాను. బూడిద గుమ్మడికాయ ఇక్కడ బాగా పెడతారని చెప్పాను. ఈ సంవత్సరం ఏమైనా బూడిద గుమ్మడికాయతో ఇక్కడ చేసేటటువంటి పచ్చడి తింటాను, కూర తింటాను అని లాస్ట్ ఇయర్ అంది. ఇక్కడ తెగ పొగిడితే 3 నెలల క్రితం చచ్చిపోయింది. బూడిద గుమ్మడికాయ లేదు, విడిపోయింది పాపం. మాయిదారు కూడా బూడిద గుమ్మడికాయ తినే అవకాశమే లేకపోతే ఇక వెళ్ళి కాశీలో మరణించే యోగం ఎక్కడ